ఇది మేము మామూలుగా చాలాసార్లు చెప్పాము వీడియోలో, కానీ ఇప్పుడు మీకు దీన్ని మీరు మందుగా చేసుకునేటట్టు చెప్తాను. ఇది మామూలుగా నులి తడ, సీమనార, అడవి చామంతి ఇలాంటి పేర్లు ఉంటాయి. నులి తడ, నులి తడ, నులి తడ. నులి అంటే ఇలా పేన్నం తాడు పేరితే ఎలా ఉంటుంది, అది నులి అంటాం. ఆ నులి తడ అని ఎందుకంటే దీని పేరు తడ. నులి అని ఎందుకన్నారంటే దీనికి ఇలాగ పువ్వులు 5-6 పువ్వులు వస్తాయి, కాయలు కూడా 5-6 వస్తాయి బయటికి. కానీ 5-6 కాయలు ఏమవుతాయంటే ఇలా చుట్టుకుపోయి ఒకే కాయలా కనిపిస్తాయి, కానీ 2-3 కాయలు ఉంటాయి అలా చుట్టుకుపోతాయి. అందుకు నులి తడ అని పిలుస్తారు లోకల్ నేమ్. అలాగే సీమనార అని కూడా పిలుస్తారు, సీమనార కూడా పిలుస్తారు. నార ఇలా తీస్తే దీన్ని జూట్ అంటే దీంతో మంచి మంచాలు వెళ్ళేస్తారు. అడవిలో పెద్ద పెద్ద పొలాలు మూపులు కట్టేస్తారు. తాడక్కలేదు, అడవిలోకి వెళ్తే చెట్టు కనబడింది అనుకోండి, ఇలా బెరడు తీసుకొని కొమ్మ కట్ చేసి దాన్ని ఇలా ఆకులు తీసి ఇలా అంటే నార వస్తుంది. దాంతో పెద్ద మూపులు కట్టేయచ్చు, తెగదు. అంత గట్టిగా ఉంటుంది ఈ నార. సీమనార అని పిలుస్తారన్నమాట. ఈ ఉడ్డుతోటి బుట్టలు వెళ్తారు, ఆవులకి గంపలు వెళ్తారు. చాలా వెరీ హార్డ్, గట్టిగా ఉంటుంది. అలా ఏంటంటే ఇది మందుగా ఏంటంటే అంటే పూర్వం అందరూ వేసుకునే వాళ్ళం, ఇప్పుడైతే గిరిజనులు చేసుకుంటున్నారు కాబట్టి మనం చూసాం కాబట్టి చెప్తున్నాం. అంటే ట్రైబ్స్ వాడతారని చెప్తున్నాం. వాళ్ళు ఎప్పటికీ వాడుకుంటారు. ఎందుకంటే నార్మల్ డెలివరీ సుఖ ప్రసవం అవడం కోసం ఈ కొమ్మ ఉంది కదా, ఆవిడ జడ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు ఈ కొమ్మ కట్ చేసి ఇలా చీరి ఆ జడ కడతారు. నొప్పులు వచ్చేటప్పుడు డెలివరీ అయిపోయి తీసేస్తారు. అది కట్టగానే నార్మల్ డెలివరీ అయిపోతాం, అవగానే తీసేస్తారు. అలాగే పీరియడ్స్ రావట్లేదు అనుకోండి, పీరియడ్స్ 3 నెలలు 4 నెలలు లేట్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు ఈ కాయలు ఉంటాయి. ఒక 3 నెలలు లేట్ అయింది అనుకోండి, 3 కాయలు మెత్తగా నూరి ఉండ చేసి బెల్లం వేసి ఇస్తారన్నమాట. ఇస్తే పీరియడ్స్ వచ్చేస్తాయి. అలానే ఎక్కువ వాడేయకూడదు, మళ్ళీ ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, ప్రమాదం. ఇలాంటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అలా ఏంటంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకైతే తెలుసు ఎంత వేసుకోవాలో మోతాదు అది తెలుసు, ప్రాక్టికల్గా అంత వేసుకుంటారు వాళ్ళు. సో మనకు ఆ పచ్చికాయలు దొరకవు, మనకు ఆ టైంకు దొరకవు కదా పచ్చి. ఇప్పుడు కాయలు ఏముండవు, ఇంకెప్పుడు వస్తాయి కాయలు? ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో కాయలు ఉంటాయన్నమాట. నవంబర్ డిసెంబర్ కల్లా మనం ఎండిపోతాయి, ఇంకేముంటాయి. అందుకేంటంటే మనం ఏదైనా మందు మనం వేసుకున్నా అది ఇచ్చినా అంటే ఇబ్బంది పడకూడదు. అందుకేంటంటే కాయకి వేయాలంటే మనం జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. కాయలు వేయాలంటే అలా ఈజీగా వేయాలనుకోండి, ఇబ్బంది లేకుండాని మీరు ఈజీగా ఎప్పుడైనా సరే ఇంట్లో ఉంచుకొని రెడీగా ఉంచుకొని ఆ టైం వచ్చినప్పుడు అర్జెంట్ అయినప్పుడు వేసుకోవడానికి మార్గం ఏంటంటే ఆకులు 100 గ్రాములు, 10 గ్రాములు మిరియాలు మెత్తగా నూరి చిన్న మాత్రలు చేసి ఉంచుకొని, ఒక టీనేజ్ పిల్లలు అనుకోండి 15 దాటి 18-20 మధ్యలో పిల్లలకైతే 2 మాత్రలు ఒక 3 రోజులు మజ్జిగతో. ఇప్పుడు పిల్లలు చాలా మజ్జిగ తాగరు, లేదా పాలు, ఇంకేమీ తాగకపోతే ఏం చేస్తాం, నీళ్ళతో చేయొచ్చు, మంచి నీళ్ళతో. ఆ రోజు వేస్తారు, అయితే ఆ రోజు అయితే మన్నాడికల్లా పీరియడ్ అయిపోవచ్చు. ఒకరు అవ్వలేదనుకోండి మన్నాడు ఇంకో డోసు, లేదా మన్నాడు ఇంకో 3 రోజులు, అప్పటికైతే అయిపోద్ది. అయిపోయిన తర్వాత రెగ్యులర్ అవ్వడం కోసం వేరే మందులు వాడుకోవాలి, ఇది వాడడం రెగ్యులర్ అవ్వదు. సో అప్పుడు అయ్యేలా చేస్తుంది. ఏదో హార్మోన్ టాబ్లెట్ చేసి అవగొట్టడం కన్నా ఇలాంటి న్యాచురల్గా ఆ పీరియడ్ వచ్చే మార్గం చేసుకోవడం ఉత్తమం అనమాట. పీసీఓడియా ఇంకోట ఏం అనవసరం, పీరియడ్స్ రావట్లేదు సరిగా, ఇర్రెగ్యులర్, లేట్ అయిపోతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ముందు వచ్చి ఒకసారి వెనక వచ్చి ఉన్న అది కాదు. ఎవరికైనా 2 నెలలు 3 నెలలు 6 నెలలు సంవత్సరం లేట్ అయిపోతుంటే ఆ లేట్ అయిన వాళ్ళు మాత్రమే ఇది వాడుకోవడానికి అర్హత, వాళ్ళకి మాత్రమే. ఓన్లీ పీరియడ్ 2 నెలలు లేట్ అయిపోయింది, 3 నెలలు లేట్ అయిపోతుంది, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తుంది, కొంతమంది 6 నెలలకు ఒకసారి వస్తుంది. అలా ఎవరికైతే పీరియడ్స్ లేట్ అయిపోతున్నాయో ఆ లేట్ అయ్యే వాళ్ళకి ఇది వేస్తే
3 నెలలు వరుసగా వేసుకుంటే రెగ్యులర్ అయిపోతుంది. మామూలు టైంలో వేరే మందులు వాడుకోవాలి. ఏ రాజకీయాలు చెప్పి బోర్డు ఉన్నాయి గర్భాశయం మీద, అలాంటివి వాడుకోవచ్చు. నమస్కారం అండి. యాక్చువల్గా ఇక్కడికి రాకముందు అసలు ఐఎమ్ నాట్ అవేర్. ఈయన పేరు కూడా ఫస్ట్ టైం విన్నాను నేను. మొన్న దారపల్లిలో మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు చెప్పారు ఇట్లా సార్ వచ్చారు అక్కడ క్యాంప్, ఫారెస్ట్లో క్యాంప్ అని చెప్పని. ఫారెస్ట్ క్యాంప్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అని చెప్పని వచ్చాము. ఇది ఆల్మోస్ట్ దిస్ ఈజ్ లైక్ ఫారెస్ట్ ఓన్లీ. అండ్ ఇక్కడ స్వీట్నెస్ నిన్న నైట్ ఎంజాయ్ చేశాం. ఎందుకంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, దాదాపు ఒక 30 ఏళ్ల తర్వాత ఇలా ఓపెన్ స్కై చూడడం అనేది ఫస్ట్ టైం నాకు. నిన్న మాత్రం ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ది వే హీఈస్ డిపిక్టింగ్ ది వే ఆఫ్ లైఫ్ వీ హ్యావ్ టు ఫాలో. మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అసలు ప్రివెన్షన్ అనేది ఆయన చెప్పిన పద్ధతి చాలా బాగుంది. ఏదైనా ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి మనం తప్ప వచ్చిన తర్వాత ఎందుకు అని చెప్పని ఆయన చెప్తున్న విధానం చాలా బాగుంది. అసలు ఇట్లా వీడియోస్ ఉన్నాయని కూడా నాకు తెలియదు. నౌ ఐ హ్యావ్ టు సీ ఆల్ దోస్ వీడియోస్. అండ్ యాజ్ ఫర్ యాజ్ ది ఫుడ్ ఈస్ కన్సర్న్, జనరల్గా నేను వీక్లీ వన్స్ భోంచేస్తాను. అసలు ఇక్కడ మాత్రం 2 days తినాల్సి వచ్చింది. తిన్న తర్వాత అనిపించింది నేను నిజంగా మిస్ అవుతున్నానేమో అనిపించి ఐ హ్యావ్ టు రివ్యూ మై డెసిషన్. మీ భోజనం మాత్రం చాలా అద్భుతం, అమృతం.